సెలూన్ ఫ్రీ కరెంట్ గురించి మాట్లాడి ఈ సెలూన్ ఫ్రీ కరెంట్ గురించి చెప్తా నాయ బ్రాహ్మణ సోదరుడు ఉన్నట్టుండు. సెలూన్ ఫ్రీ కరెంట్ది ఎంత కేటాయించిన ఆ బుక్లో చెప్పిన ఆ బుక్లో అక్కడ బుక్ ఉంది చెప్పు. ధోబిఘాట్లకి మండల్లో సెలూన్ ఫ్రీ సెలూన్కి ఎంత ఎంత దానికి ఏంది నాయ బ్రాహ్మణ కార్పొరేషన్కు ఫండ్స్ అని పెట్టిరు. చూసుకో ఇక పెద్ద పేరే నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ ఫండ్స్ అని. ఇంకా కొద్దిగా లేట్ అయినా సరే ఇంకా క్లుప్తంగానే మాట్లాడతా. ఇక ఎట్లాగో దిగినోళ్ళని దిగినాం అన్న. బీసీ ముఖ్యమంత్రి అయితే అన్నీ పోతాయిరా దేవుడు అంటే మనోళ్ళు అర్థం చేసుకుంటలేరు. గోడకేసిన సున్నం కూడా ఊడిపోతుందని చెప్పి ఒక్క బీసీ వాళ్ళ చేతిలోకి అధికారం వస్తేనే ఈ సమస్యలకు అన్ని పరిష్కారం దొరుకుతుంది. నువ్వు ఏమైనా కాదు, ఇక ఓన్లీ నీకు రావాల్సింది ఒకటే, అధికారంలో నీ వాడు ఉంటే ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ పడుతుంది. ఈ దోపిడంతా ఆగిపోతుంది. అప్పుడు ప్రజలకు స్కాలర్షిప్లు వస్తాయి, పిల్లలు చదువుకోవడానికి మౌలిక వసతులు అన్నీ వస్తాయి. అప్పుడు ఇక్కడదే కొత్త బుక్ ఉండే ప్రింట్ చేసి బుక్స్ ఉండే కదా. ఒకసారి బీసీలకు రాజకీయ పార్టీ ఎందుకు అనే దానిపైన ఒక 18 పేజీల డాక్యుమెంట్ రాసిన దాని మీద. అరే ఆడ ఉందిగా మన దాంట్లో ఇప్పినవి ఉన్నాయి కదా. ఈ కాటన్ కాకుండా ఇంకోటి నాయ బ్రాహ్మణ సోదరుడు అడిగింది కాబట్టి చెప్తా ఉన్నా. నాయ బ్రాహ్మణ సోదరుడు ఇప్పుడు నేను నీకు చెప్తా, నీవు నీ జాతికి చెప్పు, నీ వాళ్ళకి చెప్పు, నీ కులపోలకు, నీ బంధువులకు అందరికి చెప్పు ఏం జరిగిందో చెప్తా. సెలూన్ ఫ్రీ కరెంటు గురించి మాట్లాడండి అన్నావు కాబట్టి మాట్లాడుతూ ఉన్నాను. నాయ బ్రాహ్మణులకు చెప్తే అందరికీ వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా కటింగ్ షాప్లో అంతే. అడిగి ఊకోకు మరి, అందరికి చెప్పు జరా. ఇక్కడ చూడ్రి, వాళ్ళేమో గట్ల కదా, మనకు వీళ్ళు పెట్టిన ఖర్చు చూడ్రి ఎట్లుంటుందో. బీసీ కార్పొరేషన్లు అని పెట్టిరా. బీసీ కార్పొరేషన్లు, ఎంబీసీ కార్పొరేషన్, నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ ఇవన్నీ పెట్టిరు. ఇక్కడ పెట్టి మీరు ఒకసారి చూడండి. నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ నాయ బ్రాహ్మణ కార్పొరేషన్కు 2014 నుండి 2024 మధ్య ఎంత కేటాయించారు తెలుసా? వీళ్ళు కేటాయించింది నాయ బ్రాహ్మణ కార్పొరేషన్కు 760.83 కోట్లు కేటాయించింది. నాయ బ్రాహ్మణుల కోసం నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా మేము 760 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నామని చెప్పి కేటాయించారు. ఖర్చు పెట్టింది ఎంత చెప్పురి? ఖర్చు పెట్టింది మొత్తం ఈ 10 ఏళ్ళ ఖర్చు పెట్టింది 45 కోట్లు. చూసుకో ఇక 45 కోట్లు ఖర్చు పెట్టిరు. ఈ 45 కోట్లు దేనికి పెట్టిరు? ఈ కరెంటు బిల్లులే. ఇందులో ఖర్చు పెట్టింది 83 కోట్లు. 83 కోట్లు ఖర్చు పెట్టి కరెంటు బిల్లులు, దీంట్లో కరెంటు బిల్లులు ఎంత? ఏవి నాయ బ్రాహ్మణ షాపులకు 45 కోట్లు. చూసుకో ఇంకేమున్నాయి అలా, ఏముందా అన్నట్టు పీసు. ఇక్కడ మీకు కేటాయించింది ఎంత, ఖర్చు పెట్టింది ఎంత, అలా కరెంటు బిల్లు ఎంత. ఇక మిగతా పైసలు కార్పొరేషన్ చైర్మన్లకు, ఆఫీస్కు, జీతభత్యాలకు ఏడ ఏ కాన పైసా రాలే నాయ బ్రాహ్మణ సోదరు. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.